హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే, ఒకవేళ బైపీసీ స్టూడెంట్ అయితే ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ అండి నేను ఆల్రెడీ బయాలజీ పైన అండ్ బాటనీ జువాలజీ 2 సబ్జెక్ట్స్ పైన ఇంపార్టెంట్ 99% ఆ టాపిక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో ఫస్ట్ చూడండి, ఓకేనా. ఒకవేళ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయ్యి ఫిజిక్స్ పై కోసం ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో. ఫిజిక్స్కి వచ్చేసరికి మీకు ఎంసెట్లో 40 క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఆ 40 క్వశ్చన్స్లో మీకు 8 to 10 క్వశ్చన్స్ అనేవి మెకానిజం టాపిక్ పైనే వస్తుంది. అయితే ఈ మెకానిజం టాపిక్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది లా ఆఫ్ మోషన్ పైన 100% 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన వస్తుంది. తర్వాత వర్క్ అండ్ ఎనర్జీ పైన 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గ్రావిటేషన్ పైన 1 to 2 క్వశ్చన్స్. గ్రావిటేషన్ పైన మీకు థియరీ కన్నా ఎక్కువ ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కైనెటిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ 4 టాపిక్స్ కంపల్సరీగా మీరు మెకానిజం సబ్జెక్ట్లో అంటే మెకానిజం టాపిక్లో చదివినట్టయితే మీరు ఈజీగా 8 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు, ఓకేనా. కరెంట్ ఎలక్ట్రిసిటీ పైనుంచి మీకు 4 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఓమ్స్ లా నుంచి అయితే పక్కా క్వశ్చన్, పక్కా అంటే దీనిపైన మీకు 3 or 4, కొన్నిసార్లు మీకు కిస్మత్ బాగుంటే 6 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ పైన ఈ లెసన్ పైన మీరు ఫోకస్ చేయాల్సింది ఈ టాపిక్ పైన అండి, ఓకేనా. మీరు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయ్యి ఎంపీసీ స్ట్రీమ్ కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, మీరు ఒకవేళ ఫార్మసీ చేద్దాం అనుకుంటే మీకు గైడెన్స్ కావాలన్నా, లేకపోతే మీకు ఇంకా ఎపిసోడ్ పైన ఎక్కువ డౌట్స్ ఉన్నా కానీ మీ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా టైం తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి ఈ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా. లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ పై నుంచి 4 to 6 వస్తాయి కదా. మోడర్న్ ఫిజిక్స్ నుంచి మీకు 4 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో మోడర్న్ ఫిజిక్స్లో మ్యాక్సిమం మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. అంటే మీరు ఫార్ములాస్ ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ పైన మీరు ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు 4 to 6 క్వశ్చన్స్ డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా రేర్ ఆప్టమిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మెయిన్గా మిర్రర్ ఫార్ములాస్ పైన ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ పైన కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు బయాలజీ ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు ఒకవేళ లాస్ట్ 10 daysలో లైవ్లో మీకు ప్రాబ్లమ్స్ కావచ్చు, థియరీ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. బేస్డ్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యి మీ కామెంట్స్ బట్టి నేను లాస్ట్ 10 days ఖచ్చితంగా మ్యారథాన్ క్లాసెస్ తీసుకోవాలా వద్ద తెలుగులో ట్రై చేస్తాను, ఓకేనా. సో మీరు ఫిజిక్స్లో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ఇది 4 టాపిక్స్ పైన ఫోకస్ చేసుకోండి. డెఫినెట్గా ఫిజిక్స్లో స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బాయ్.